చాలామంది విషయాల్లో వర్షం అనేది ఉద్యోగానికి ఆటంకం కాదు, ప్రయాణాలకి ఊర్లు వెళ్ళటానికి ఆటంకం కాదు, స్కూల్కి కాలేజీకి ఆటంకం కాదు. ఒక ప్రార్థనకు మాత్రమే అది ఆటంకంగా కనపడుతుంది. మరికొన్ని పరిస్థితుల్లో బండి పంచర్ అయిపోయింది, అది ఉద్యోగానికి ఆటంకం అవ్వదు. గబగబా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే మీ బండి ఒకసారి ఇవ్వండి, మేము వెళ్ళాలని వెళ్తాం. ర్యాప్లో ఆటో బుక్ చేసుకునైనా వెళ్ళిపోతాం. కానీ ఇలాంటి సందర్భాలు ప్రార్థనకు ఆటంకంగా కనపడతాయి మనకి. బండి పంచర్ అయిపోయింది, వర్షం ఎక్కువగా వస్తుంది, జ్వరంగా ఉంది అనేటువంటి విషయాల్లో, బలహీనతలో బాధలో ఉండి కూడా మనం అనుకునే మన భౌతికమైన పనుల కొరకు మానేసినటువంటి రోజులు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాళ్ళు గాయం అయిపోయినా, విపరీతమైన తలనొప్పి వచ్చేస్తున్నా మనం అనుకునే స్థలాలకు ఎప్పుడూ కూడా మానటానికి ఇష్టపడం. కానీ వాటన్నిటికంటే విలువైంది దేవుని సన్నిధికి వెళ్ళటం. దీనికి దేవుడు ఏమంటాడంటే, మరణము తప్ప మరి ఏది నీకు ఆటంకం అవ్వకూడదు, అదొకటే నీకు ఆటంకం అని భావించు. ఇప్పుడు వెళితే చచ్చిపోతానేమో అనేది కూడా కాదంట, చనిపోయాను అందుకే వెళ్ళకపోతున్నానని తప్ప. పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుతే క్రీస్తే చావైతే నాకు లాభమని. కానీ ఇవన్నీ ఆరాధనకు రాకపోతే మీకు బాధను కలగజేస్తాయి, కానీ వచ్చారు కనుక మేము ధన్యులమే అని అనిపిస్తుంది మనకి. ఇది నాకు ఆటంకంగా భావించలేదు, నేను ధన్యుడిని మన మనసుకు అనిపిస్తుంది. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా చేసి, తండ్రి ఈ మాట నాలో లోపాన్ని చూపించలేదు, నేనైతే దాన్ని చేసి ఉన్నాను అని ధైర్యం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే దేవుడు మన జీవితాల్లో ప్రతి కార్యాన్ని కూడా జరిగిస్తాడు. అలాంటి భావించి సమయానికి సిద్ధపడి వచ్చి ఈ ఆరాధనలో పాల్గొనే విషయంలో ఈరోజు అందరికంటే దూరం నుంచి సోదరులు విజయకుమార్ గారు, విజయ్ గారు కూడా వచ్చారు. నిజంగా వాళ్ళు 4:30కు లేస్తే కానీ ఇక్కడికి 6:30కు రాలేదు. చాలా సందర్భాలు అనిపిస్తుందండి, దూరంగా ఉన్న వాళ్ళే ముందొస్తారు, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎందుకు రారు. రత్నం గారు కూడా విజయవాడలో ఉన్నప్పుడు 7:30కే వచ్చేవాళ్ళు కదా. విజయకుమార్ గారు వాళ్ళు 6:30కే వచ్చారు. కారణం ఏంటది అనుకున్నారు? తేడా ఏంటి? శేషునికి దూరంగా ఉన్న వాళ్ళకంటే దగ్గరగా ఇల్లు ఉన్న వాళ్ళకి ట్రైన్ మిస్ అయిపోతూ ఉంటుంది. తెలుసా ఎప్పుడైనా? ఎందుకని? ఇక్కడే కదా వెళ్తాం కదా, కంగారు ఏముంది అనుకుంటారు, అందుకే మిస్ అయిపోతూ ఉంటుందండి. మరి దేవుని విషయంలో దేవుడు ప్రతి దాన్ని చూస్తాడు. మన ఆసక్తిని చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు, మన ప్రయత్నాన్ని చూస్తాడు. కొరింథీయులకు చెప్పినట్లుగా మన ప్రయాస ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. కనుక మనము దేవుని విశ్వాస విషయంలో ఇలాగే ఇంతకంటే మరీ శ్రేష్టంగా కొనసాగేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళగా ఉండాలనే విషయాన్ని మొదట మనం తీర్మానించుకోవాలి. అలాగే ఈరోజు దేవుని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే, నమ్మకము, మూఢనమ్మకము అనేటువంటి 2 పదాల విషయంలో ఒక ఉన్నతమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి వాక్య భాగాన్ని ఈరోజు అయితే మనం నేర్చుకుంటాం. దీనికి మూలమైన వాక్యాన్ని మన సహోదరులు రాజు గారు చదివి వినిపించారు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయములో 4వ వచనాన్ని చదువుకుందాం మనం. మీలో అనే పదాన్ని వాడాడు. ఇక్కడ మీలో అనే పదం ఉంది. మీలో అంటే ఇక్కడ ఈ వాక్య భాగాన్ని ఆయన లోకములో ఉన్న వాళ్ళకి మాట్లాడుతున్నాడా, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? ఈ వాక్యం ఎవరి గురించి తెలుసా? మీలో అని అంటే సంఘం. చూడండి, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయునది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మాట, చదువుతున్న మాట సంఘానికి, ఇంకా చెప్పాలంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి, బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి ఈ మాటలు, లోకస్తులకు కాదు.
మీలో అనగానే ఎవరి గురించో మాట్లాడలేదు. ఆదివారం ఆరాధనకు వచ్చినటువంటి నాతో సహా మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఈ వాక్య భాగంలో. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. ఎక్కడికి వచ్చేసాం మనం? గలతీ 5:4. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. తర్వాత కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అనే మాట రాయబడింది. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారనే పదం ఉంది అక్కడ. కృప అనే మాటకు అర్థమేంటో తెలుసా? కృప. రాజారామ గారు కరెక్ట్గా చెప్పారు, చక్కగా విన్నటువంటిది జ్ఞాపకం ఉంచుకున్నారు కనుక. దయ వేరు, జాలి వేరు, కృప వేరు. దయ అని అంటే మా నాగేశ్వరరావు గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన మీద దయ చూపించి రాజారాం గారు 2,000 అప్పిచ్చారు, అది దయ. జాలి అంటే ఒక ఆయన తినటానికి లేకుండా వస్త్రాలు కూడా చిరిగిపోయి అడుక్కుంటున్నాడు. వాడిని చూసి జాలిపడి వాడికి మనం ఆహారం పెట్టాం, అది జాలి. కృప అనేది దయకు జాలికి మించినటువంటిది. కృప అంటే ఏంటంటే సోదరులు చెప్పారు, మనం ఎప్పటికీ సాధించలేని దాన్ని ఉచితముగా ఇవ్వటమే కృప. నీవు దాన్ని ఎప్పటికీ ఎంత డబ్బు పెట్టినా సాధించలేవు, ఎంత కష్టపడినా సాధించలేవు, ఎంత అధికారం ఉపయోగించినా సాధించలేవు. అలా నీవు జీవితాంతం డబ్బులు పెట్టినా కష్టపడినా అధికారం ఉపయోగించినా సాధించలేని దాన్ని ఉచితంగా ఇవ్వబడుతుంది, అదే కృప అని అంటాడు. అలా మనం సాధించలేనటువంటి దానిని ఫ్రీగా దేవుడిచ్చినటువంటి కృపలు ఏంటి చెప్పండి? నిజమే, అదే దేవుడు ఇవ్వకపోతే కనుక మనం దాన్ని ఎప్పటికీ కూడా పొందలేము అని చెప్పగలిగేటువంటి, మనం సాధించలేనటువంటివి ఏంటి సోదరు తెలియపరిచారు. రక్షణ అంటే పరలోకం వెళ్ళటానికి మనకి ఇవ్వబడుతున్నటువంటి ఒక ఎంట్రీ పాస్ లాంటిది రక్షణ. ఈ రక్షణ అనే దానికే, అంటే బాప్తిస్మం ద్వారా రక్షణ పొందటం అనే దానికే, దానికి గనక ఒక విలువ పెట్టాలనుకుంటే ఎంత పెట్టవచ్చు? దానికి ఒక బాప్తిసానికి కాస్ట్ పెడితే ఎంత కాస్ట్ పెట్టవచ్చు? బాప్తిస్మం ద్వారా నీ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ కొనసాగుతుంది? భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళటానికి నీకు అది ఒక టికెట్ లాంటిది. దానికి కాస్ట్ ఎంత పెట్టవచ్చు పెడితే? ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటేనే నీకు ఫ్రీ ఏమో, మాకు 60 రూపాయలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే 700. అమెరికా వెళ్ళాలంటే ఇప్పుడు మా ఎదిచ్చే ఉన్నాడు, మీ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎంత అండి ఛార్జీ? ట్రైన్కి ఎంత? 2,000. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ వెళ్ళటానికి 2,000, అమెరికా వెళ్ళటానికి 15,000. పరలోకానికి వెళ్తానికి కనుక కాస్ట్ చేస్తే ఎంత అవుతుంది తెలుసా? అక్కడికి వెళ్ళటానికి అసలు ఆ పరలోకానికి వెళ్ళి అంత స్తోమత, ఆ పరలోకానికి వెళ్ళగలిగేటంత ఫీజు చెల్లించే అర్హత, సామర్థ్యం భూమి మీద ఎవ్వరికీ లేదు. కానీ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్తానికి దేవుడు ఫ్రీ చేశాడు, అదే కృప. నీవు ఎప్పటికీ కూడా చేయలేని జర్నీ ఫ్రీగా చేపిస్తానంటున్నాడు, అది దేవుని కృప. అది సాధించలేనిది. ఇంకొక దేవుని కృప ఏంటో తెలుసా? మన పాపముల విషయమై దేవుడిచ్చిన క్షమాపణ. పాపం చేయటం మనందరి వల్ల అవుతుంది, కానీ మనం చేసిన పాపానికి క్షమాపణ పొందడం అనేది మనిషి తన వాజ్యం కాదు. చేసిన పాపము తన వెంట రాకుండా ఆపటం తన తరం కాదండి. దానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఎడ్లు బలిచ్చి, గొర్రెలు బలిచ్చి, మేకలు బలిచ్చి, వాటిని బలిస్తే మన పాపాలు మనల్ని వదిలేస్తాయేమోనని. హెబ్రీపది చదువుకుంటాం కదా, వాటి వల్ల ఏమవ్వలేదు, పాపక్షమాపణ కలగలేదు. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో ఇలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమొచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట
ఎడ్లు మేకలు కోళ్ళు బలిచ్చేస్తున్నారు వీళ్ళు. కానీ బలివటాన్ని బట్టి పాపాలు గుర్తొస్తున్నాయి తప్ప పాపాలు పోవట్లేదు. కనుక ఎంత రక్తాన్ని చిందించినా పోనటువంటి పాప క్షమాపణ దేవుడు మనకు ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చేశాడు. ఇది కూడా ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి కృప. క్రీస్తు సంఘము అనేది ఒకటి ఉంది ఇక్కడ, బైబిల్ ప్రకారమైన సంఘం. ఈ సంఘములో ఒక సహవాసాన్ని కలిగి ఉంటాం అనేది కూడా ఏంటో తెలుసా? దేవుని కృపే కదా. మీరు చూడండి, కొన్ని టీమ్స్తో మనం కలిసి ఉండాలంటే దానికి తగినటువంటి దాన్ని మనం చెల్లించాలి. ఉదాహరణకి డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా ఏం కట్టాలి? మా జ్యోతి లేటెస్ట్గా జాయిన్ అయింది. జాయిన్ అయినప్పుడే 40,000 అంతా కట్టించుకున్నారు. పొదుపు ఉంది, అది నాకు మళ్ళీ కట్టాలని. 10 మందిని డ్వాక్రా గ్రూప్కి అంత ఫీజు. మరి శ్రేష్టమైన సంఘములోకి రావటానికి ఆయన ఏ విధమైన ఫీజు పెట్టలేదు తెలుసా? ఆదివారం ఆరాధనకు రావటానికి నీకు మనసుంటే చాలు, ఫ్రీ పెట్టాడు. అది దేవుని కృపే కదా. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నామంటే మన గొప్ప కాదండి. ఒక సంఘంతో, దేవునితో, క్రీస్తుతో కలిసి పరిశుద్ధమైన స్థలంలో ఉండగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన కృప. దాన్ని పోగొట్టుకోకూడదు. ఇంకా తర్వాత మన జీవితంలో పొందుతున్న ప్రతి ఆశీర్వాదం ఆయన కృపే. ఆరోగ్యము దేవుని కృప, సంతానము దేవుని కృప, ఆయుష్కాలం దేవుని కృప, ఒక గృహము దేవుని కృప. ఇదంతా దేవుడు నీకు కృపతో ఇచ్చినవే. చివరికి పరలోకం కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ వాక్య భాగం చూడండి, చివరి లైన్ మళ్ళీ చదువుకుందాం. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు అక్కడ. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఏ కృప అయితే మీ మీద చూపిస్తున్నాడో ఆ కృపలో నుండి మీరు తొలగిపోయారంటున్నాడు. టోటల్గా సంఘంతో మాట్లాడుతున్నారు. వీళ్ళు సంఘ సభ్యులుగా ఒకప్పుడు ఉన్నారు. ఒకప్పుడు ఈ కృప మీకు దొరికింది. పాపక్షమాపణ అనే కృపదేవుడు మీకు ఇచ్చాడు, రక్షణ అనే కృపదేవుడు నీకు ఇచ్చాడు, ఆశీర్వాదం అనే కృపదేవుడు నీకు ఇచ్చాడు, సంఘం అనే కృపదేవుడు నీకు ఇచ్చాడు, పరలోకానికి వెళ్ళటం అనే కృపదేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మీరేమయ్యారంటే తొలగిపోయారంటే కృప పొందలేని వాళ్ళు కాదు, పొంది దాన్ని పోగొట్టేసుకున్నారు. అప్పటి ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు భౌతికంగా మన సంఘంలో ఉన్నాము, కానీ ఇంకా దేవుని కృప మనతో ఉందా లేదా అనేది ఈరోజు వాక్యాల ద్వారా మన మనస్సాక్షిని బట్టి మనకు అర్థమైపోద్ది. ఇక్కడ వీళ్ళు కృపలో నుండి తొలగిపోవటం గల కారణం ఏంటి? ఈ వచన భాగంలో ఎందుకు తొలగిపోయారు వాళ్ళు? మళ్ళీ 4, మీలో ఎవడైనా ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిని తీర్చబడువాడెవడో వాడు క్రీస్తులోని బొత్తిగా వేరు చేయబడ్డాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేని వలన దేవుని కృపలో నుంచి తొలగిపోయారు? వాళ్ళు ధర్మశాస్త్రము వలన అన్నాడు అక్కడ. ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలుకు పాత నిబంధనలు దేవుడిచ్చింది. ధర్మశాస్త్ర సంబంధమైన విధుల ప్రకారంగా వాళ్ళందరూ నడుచుకునేవారు. సున్నతి ఆచరించేవారు, పండుగలు ఆచరించేవారు, బలులు అర్పించేవారు, ధర్మశాస్త్ర ప్రకారమైన విధులను జరిగిస్తూ ఉండేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన భాగంలో ఎఫెసు పత్రికలో అది ఏం చేయబడిందంటే, ఎఫెసు పత్రిక చూడండి, ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే 2వ అధ్యాయములో 14వ వచనం చూడండి. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును విండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఈ వాక్య భాగములను అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడంట? సిలువ మీద మేకుల చేత ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ఇంకా మీరు శనివారం ప్రార్థన చేయొద్దు, సబ్బాతు దినాన్ని పాటించవద్దు, సున్నతిని పాటించవద్దు, పండగలు చేయొద్దు, వాయిద్యాలు వాయించవద్దు, ధర్మశాస్త్ర సంబంధమైన విధులు ఏవి కూడా మీరు జరిగించవద్దు అని చెప్పి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. కానీ ఇప్పుడు గలతీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తుంది ఏంటో తెలుసా? క్రీస్తునందు బాప్తిసం పొంది కూడా కొట్టేసిన దాన్ని మళ్ళీ చేస్తున్నారంట వాళ్ళు.
కొట్టివేయబడిన దాన్ని మళ్ళీ ఆచరిస్తున్నారంట. క్రొత్త నిబంధన వాక్య ప్రకారంగా జీవిస్తూ కొట్టివేయబడిన దాన్ని కూడా మళ్ళీ చేయటాన్ని బట్టి వాళ్ళకి ఏం దూరం అయిపోయిందంట? దేవుని కృపలో నుండి వాళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు మనం కూడా దేవుడు కొట్టివేసిన దాన్ని చేసిన, రెండవది అసలు లేఖనాలు యందు లేని దాన్ని చేసిన మనం కూడా ఏమైపోతాం? తొలగిపోతాం. తొలగిపోవటం అంటే దేవుని కృప మనకి దూరం అయిపోద్ది. ఎలా దూరం అయిపోద్ది అంటే మీకు మీరు చూపిస్తాను. నేను మన పాట చూస్తుంటే అసలు దాన్ని క్రియేట్ చేసిన ఆయనకి అది అర్థమైందో లేదో కానీ చాలా గొప్ప అర్థం ఉంది అందులో, ఒక పాటలో. అదేంటంటే, ఏదైనా తోటలో అవ్వ ఉంది. అక్కడ అందులో ఏం పెట్టాడంటే, అవ్వ ఎక్కడ ఉన్నా సరే ఒక తెల్ల పావురం ఆ ఉన్న చోట ఉండేది. సహజంగా తెల్ల పావురం అంటే దేన్ని ఊహించుకుంటాం మనం? భౌతికంగా అయితే శాంతి, బైబిల్ ప్రకారంగా అయితే పరిశుద్ధాత్మ అంటాం కదా. అంటే ఇది వాస్తవంగా నిజం కాదు. యేసుక్రీస్తు అని బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో రాలా, పావుర శరీరాకారంతో వచ్చాడు. సరే, అర్థం అవటం కొరకు ఒక తెల్ల పావురాన్ని పెట్టాడు అక్కడ. సరే, అవ్వతో పాటు ఎప్పుడు కూడా పావురం ఉంటుందంటే ఆమెకి, అతని భర్తకి దేవుని కృప తోడుగానే ఉంటుంది. దేవుని కృపను పొందుకుని దేవుని కృప వాళ్ళకు తోడుగా ఉంది. ఈ తోడుగా ఉన్న కొద్ది దినాల తర్వాత ఈ అవ్వ ఒక రోజు ఏం చేసిందంటే, దేవుడు తినొద్దన్నటువంటి పండు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద ఇలా చెయ్యేసింది. ఆ పండు మీద ఎప్పుడైతే చెయ్యేసిందో ఈ పావును ఎగిరిపోయింది. ఏమర్థమైంది దాన్ని బట్టి? ఎప్పుడైతే ఇక్కడ ఈ పండు మీద చెయ్యేసిందో పావురం ఎగిరిపోయింది. ఈ పావురాన్ని కొట్టలేదు, పావురాన్ని తిట్టలేదు, పావురాన్ని ద్వేషించలేదు. చెట్టు మీద చెయ్యేసావంటే పావురం ఎగిరిపోద్ది. అలాగే దేవుని ఉన్నతమైన కృపను పొందుకుంటున్న మనం దేవుడు చెప్పనటువంటి సిద్ధాంతాలు పాటించిన, దేవుడు కొట్టేసిన దాన్ని మళ్ళీ చేయటానికి ప్రయత్నం చేసిన, ఒక్కసారి అటువైపు నీ ఆలోచన వెళ్తే చాలు ఇది వెళ్ళిపోద్ది. ఏంటది? దేవుని కృప మీకు దూరం అయిపోద్ది. వెళ్ళిపోయిన దేవుని కృపను తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా? ఒక పక్షిని వదలటం చాలా సులువే, తేవాలంటే అవుతుందా? కొంతమందికి జీవితాంతం దొరకదండి. అందుకే గలతీ పత్రికలో కూడా పౌలు గారు తెలియపరుస్తాడు. హెబ్రీలు వాక్య భాగం పరిశీలన చేసినట్లయితే ఆ లేఖన భాగమందు హెబ్రీలు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. 10:26. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. అంటే వాక్యాన్ని గూర్చి పూర్తి అవగాహన కలిగి దేవుని కృపను పొందుకున్న తర్వాత మరలా నువ్వు గనక పాపం చేస్తే తిరిగి మరలా నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందటం అనేది కొంచెం కష్టం. పాపమునకు బలి ఇక ఉండదంటాడు కొంతమందికి. అయితే పాపానికి ఏముండదు, ఇక బలి ఉండదు. కృపను కోల్పోతే కనుక తిరిగి మళ్ళా దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్రంలో దేవుడు కొట్టేశారని చెప్తే మళ్ళీ అదే కావాలని వెళ్తున్నారు. మీరు దేవుడు చెప్పకపోయినా అది మాకు ఇష్టం అని చెప్పి మీరు చేస్తున్నారు. ఇలా మీరు చేసే చిన్న చిన్న కారణాలను బట్టి అక్కడ చెయ్యి పెట్టగానే పరిశుద్ధాత్మ దూరం అయిపోయాడు. మీరు ఈ దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ఆలోచించగానే దేవుని కృప మీకు దూరం అయిపోతుంది. దాన్ని దూరం చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఇదే హెబ్రీ పత్రికలో ఈ కృప నుండి తొలగిపోయిన వాళ్ళ జాబితా ఒకటి ఉంటుంది. అలాంటి జాబితాలో ఒక ఆయన ఎవరంటే 12వ అధ్యాయం చూడండి 15వ వచనంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్ర అయిపోదురేమో అనియో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వకు నమ్మేసుకొనిన యాషావు వంటి భ్రష్టుడు ఉండినేమో అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఫస్ట్ అంటున్నాడు, మీలో చేదైన వేరేదైనా, చేదైన వేరు ఒకటి ఉంటే చాలంట. ఇది చాలాసార్లు చెప్పాను. ప్రాణిగా దేహం ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా
చేదు ఇంత ఉంటుంది, ఉండదా? చేదు కొంచెం ఉంటుంది. ఈ చేదు విషయంలో ఒక చేపను మీరు చేయండి, కోడిని మీరు చేయండి, అది ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం తీసేస్తారు? ఎంతే ఉంటుంది. అది ఇమీడియట్గా దాన్ని తీసేయాలి. దాన్ని తీయకపోతే కనుక, అది కనుక పగిలిపోతే కనుక ఏమైపోద్ది? మొత్తం అంతా చేదైపోద్ది. ఇలాగంటున్నాడు, మీరు సంఘములో దేవుని కృపను పొందుకుంటూ ఎదుగుతున్నారు, కానీ ఎంత చేదైనటువంటి గుణం ఏదైనా మీలో ప్రవేశిస్తే ఆ చేదైన వేరు వలన మీరు దేని కోల్పోతారంటే దేవుని కృప నుండి మీరు కోల్పోతారు. దేవుడి ఆశీర్వాదాలకు దూరం అయిపోతారు, రక్షణ విషయంలో భ్రష్టులైపోతారు, పరలోకాన్ని కూడా మీరు కోల్పోతారు. కనుక ఆ చేదైన వేరేదైనా ఉంటుందా? అది ఎలా వస్తుంది అంటే యాషావుకి ఎలా వచ్చింది? యాషావు విషయంలో దేవుడు చూపించిన కృప ఎంత గొప్పదో తెలుసా? అబ్రహాం వంశంలో పుట్టాడండి. ఇస్సాకుకి మొట్టమొదటి కొడుకు, జ్యేష్ఠుడు. అంత విస్తారమైనటువంటి ఆస్తిలో పెద్దవాడుగా ఇతని అన్నీ అనుభవించాలి. కానీ అంత గొప్ప ఉన్నతమైన కృప యాషావుకుంటే దాన్ని కోల్పోవటానికి గల కారణం ఏంటి? ఒక్క పూట చిక్కుడుగాయ కూర. ఆ ఒక్క పూట అసలు పస్తున్నా బాగుండేది, ఆ ఒక్క పూట అటువైపు వెళ్లకుండా బాగుండేది. ఆ ఒక్క పూట తాను చూపించినటువంటి ఆ లోపం ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు ఆయన తెలుసా? జీవితాంతం. అంతమండి. అంటే ఈ ఒక్క చిక్కుడుగాయ కూరలో చేయి పెట్టగానే వెళ్ళిపోయింది మళ్ళీ పావురం. తిరిగి దాన్ని తెచ్చుకోవటానికి అతని వల్ల అవ్వలేదు. ఇలాంటి కొన్ని సంఘటనలు నేటి దినాలలో చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం అనుభవిస్తున్నాము. దేవుని కృప పొందుకున్న తర్వాత దాన్ని పోగొట్టుకోకూడదని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని ఎలా పోగొట్టుకునే దుస్థితి వస్తుందంటే దేవుని కృపను పొందుకొని తర్వాత దాన్ని పోగొట్టుకున్న ఒక వ్యక్తి ద్వారా ఎలా పోగొట్టుకున్నాడో అది మనం చేయకున్నట్లుగా జాగ్రత్త పడటానికి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరంటే సమూయేలు మొదటి గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీయుడును కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా, నాతో ఇలా ఎందుకు పలుకుచున్నావు? ఇక్కడ చూడండి, ఈ వాక్య భాగంలో దేవుడు సౌలు దగ్గరకు వచ్చి, సౌలా, నీ మీద నా కృపను నేను కుమ్మరిస్తున్నాను, నీ మీద నా కృపను కుమ్మరిస్తున్నాను, నిన్ను ఇశ్రాయేలు దేశానికి రాజుగా 12 గోత్రాలకు అధికారిగా నిన్ను నియమించాలనుకుంటున్నాను అన్నాడండి. అప్పుడు సౌలు నోటి నుంచి మాట ఏంటో తెలుసా? నేను రాజు అవటం ఏంటి, నేనెంత, నా బతికి ఎంత, నా కుటుంబం ఎంత? ఇశ్రాయేలు గోత్రములు అల్పమైన గోత్రం బెన్యామీను గోత్రం, అది నాదే. బెన్యామీను గోత్రంలో స్వల్పమైన కుటుంబం, దరిద్రమైన కుటుంబం ఒకటి ఉంది, అది నాదే. అల్పమైన గోత్రంలో ఉన్న నేను, స్వల్పమైన కుటుంబంలో ఉన్నటువంటి నేను రాజును అవ్వటం అనేది అది సాధ్యమేనా? నాతో ఎందుకు అలాంటి మాటలు చెప్తున్నావో, నాతో ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావో, అది సాధ్యము కాదు అన్నాడండి. నిజమే. కానీ దేవుని కృప అంటే ఏమనుకున్నావు? దేవుని కృప అంటే ఏంటి? నీకు సాధ్యము కాని దాన్ని ఉచితంగా ఇవ్వటమే దేవుని కృప కదా. మరి అలాంటి దేవుని కృపను దేవుడు సౌలు విషయంలో చెప్పాడు. ఇది నా కృప, నువ్వు చేసావనో లేకపోతే నువ్వు డబ్బులు ఇచ్చావనో నీకు అధికారం ఉందనో కాదో, నీకు దక్కదు అని ఎప్పటికనుకుంటున్నావు అది నీకు ఇస్తున్నా, అది నా కృప అని చెప్పి అల్పమైనటువంటి గోత్రములో స్వల్పమైనటువంటి కుటుంబమైనటువంటి సౌలును దేవుడు పిలిచి అతనిని దేవుడు తన యొక్క మహోన్నతమైన కృప చేత గొప్ప ఉన్నతమైన స్థాయిలో రాజుగా చేయటానికి సంకల్పించాడు. ఎప్పుడైతే దేవుడు నా కృప నీ మీద ఉందని చెప్పాడో వెంటనే ఆ వాక్య భాగం చూడండి. సమూయేలు మొదటి గ్రంథములో 11వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం జరిగింది? సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి ఎలా వచ్చింది? ఎవరు వచ్చారు ఇక్కడ? ఎప్పుడైతే సౌలు విషయంలో దేవుని కృప ప్రారంభమైందో వెంటనే నాకు చెప్పినట్లుగా దేవుని ఆత్మ సౌలు మీదకి
ఇంకా దేవుని ఆత్మే వచ్చిందంటే ఆయనకి ఇంక లోటు ఏమైనా ఉంటుందా? దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మను సౌలు పొందుకున్నాడో ఆ శక్తి చేత, దేవుని కృప చేత అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించాడు. 40 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేశాడు. అన్నిట్లోనూ గొప్పవాడుగా ఎదిగాడు. దేవుడు అతనికి చాలా ఉన్నతంగా ఎల్లప్పుడూ సహాయం చేశాడు. ఇలాగా సామాన్యమైనటువంటి ఒక సౌలుని దేవుడు ప్రేమించి, తన కృప చూపించి, తన ఆత్మని ఇచ్చి ఒక అధికమైన స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు సౌలు గారి స్థాయి చాలా ఉన్నతమైంది. ఇంత అధికమైన స్థాయిలో నిలబడినటువంటి అదే సౌలు మరలా 16 అధ్యాయం 14 వచ్చేటికి ఏమైపోయాడు చూడండి. 16 అధ్యాయం 14 వచనంలో ఏమైపోయాడు? సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 14 వచనం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చేసింది. ఇందాక ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చి సౌలు మీద వాలింది. అది దేవుని కృప. దేవుని ఆత్మ చేత చక్కగా అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి 2 తప్పులు చేశాడు. నేను చెప్పాను కదా, దేవుని ఆత్మ అతనిలో ఉంది. అతనిలో ఉన్నటువంటి ఆత్మ అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏం చేయడాన్ని బట్టి? 2 తప్పులు. ఇలా ఎప్పుడైతే ఇక్కడ చేయి పెట్టగానే పావురం వెళ్ళిపోయిందో, ఈ 2 తప్పులు తనలో కనపడగానే దేవుని ఆత్మ అతనిలోంచి వెళ్ళిపోయిందండి. దేవుని కృప అతనికి దూరం అయిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతనిలోంచి వెళ్ళిపోయిందో, అతనిలోకి ఏమొచ్చింది తెలుసా? దురాత్మ వచ్చేసిందండి. దురాత్మ. అంత ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి, అంత గొప్ప ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి చేసిన 2 పొరపాట్లను బట్టి దెయ్యం పట్టి మనశ్శాంతి లేనటువంటి వాడయ్యుండి, పిచ్చి పట్టినటువంటి వాడయ్యుండి, చివరికి తనకు తాను ఏమైపోయాడు తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణం ఏంటో తెలుసా? సౌలు దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు అతనికి దేవుని కృప దొరికింది. దేవుని నమ్మితే దేవుని కృప మనకు దొరుకుతుంది. కానీ ఆ తర్వాత సౌలు మూఢనమ్మకం వలన ఆ కృపను కోల్పోయాడు. దేనివల్ల? మనమైనా సరే నమ్మకం వలన కృపను పొందుకుంటాం, మూఢనమ్మకం వల్ల ఆ కృపను పోగొట్టుకుంటాం. ఇదే సౌలు కూడా పోగొట్టుకుంది. నమ్మకం వల్ల ఎంత కృపను పొందుకున్నాడో ఈరోజు కూడా మనం దేవుని కృప మన మీద ఉంది కాబట్టే సజీవంగా క్షేమంగా కుటుంబాలతో మనం ఉన్నాం. ఇంత ఉన్నతంగా దేవుని కృప మనపై కొనసాగాలి అంటే నమ్మకం ఉన్న నీలో మూఢనమ్మక లక్షణాలు కనపడకూడదు. మూఢనమ్మకం అంటే అర్థం ఏంటో తెలుసా? మూఢనమ్మకం అంటే ఏంటి? దాని అర్థం ఆధారాలు లేనటువంటి, జ్ఞానము లేనటువంటి దాన్ని నమ్మటమే మూఢనమ్మకం. దానికి ఏముండదు? ఆధారం ఉండదు, దాంట్లో జ్ఞానం ఉండదు. అట్టి వాటిని నమ్మటమే మూఢనమ్మకంగా చేయబడ్డది. అలా నమ్మి దేవుని కృపను పొందుకున్న సౌలు మూఢనమ్మకం వలన తన జీవితాన్ని మొత్తం నాశనం చేసేసుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళగల కారణాలలో అతను మూఢనమ్మకంతో చేసిన 2 పనులు. ఒకటి, వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే అతని లేఖనాన్ని బట్టి సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవాజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటేనే. ఫస్ట్ అతను చేసిన పొరపాటు ఏంటంటే జనులకు జడిసి అన్నాడు. అక్కడ ఎవరికి జడిసి? సమాజానికి, ప్రజలకి, లోకానికి భయపడి దేవుడు వద్దని చెప్పిన దాన్ని చేశాడు. ఇలాంటివి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా నేటి దినాల్లో చేస్తున్నారు. క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు కూడా పాటిస్తున్నారు. అలాంటి వాటిలో నీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. వివాహమైన తర్వాత ఆషాఢం అనే దాన్ని పాటించటం ఆచారమా, బైబిల్ యొక్క వాక్యానుసారమా? ఏంటది? ఆచారమే కదా. ఆచారమే కదా. బైబిల్ ఎక్కడ చెప్పాడు దేవుడు? ఎక్కడ రాయబడిందా? కానీ ఎంత వాక్యం తెలిసినా ఏం చేస్తాం?
ఈ టైంలో అమ్మాయిని ఇంటికాడ వచ్చితే అందరూ ఏమనుకుంటారు? అబ్బాయిని ఇంటికాడ వచ్చితే అందరూ ఏమనుకుంటారు? కాబట్టి సమాజానికి భయపడి వాళ్ళ ఇరుగు వీళ్ళ గురించి మనకెందుకు సమస్య, పోతే పోతే పాటిద్దామనుకున్నావంటే నువ్వు చెయ్యేసేసావు. అది చేసావంటే ఇక్కడ ఆల్రెడీ ఏమైపోయింది? ఆత్మ నీకు దూరం అయిపోయింది, నీకు తెలియట్లేదు. ఎందుకంటే వెనక తిరిగి చూస్తే అర్థమయ్యేది. పెద్ద పెద్ద కారణాలను బట్టి దేవుని యొక్క ఆత్మ మనకి కృప దూరం అయిపోతుంది. ప్రతి చిన్న కారణం ఆ పండు ఒక పండే తింది, ఒక పూటే తిన్నాడు ఎవరు? యాకోబు. ఆ ఒక్క కారణాన్ని బట్టి దేవుని కృప తనకు దూరం అయిపోయింది. దేవుని కృప తనకు దూరం అయిపోయిన విషయం ఎప్పుడు తెలుస్తుందంటే శోధనలు అధికమైపోయినప్పుడు, సౌలుకులాగా దెయ్యం పెట్టినప్పుడు, మనశ్శాంతి కోల్పోయినప్పుడు, కుటుంబంలో సమాధానం లేనప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఎందుకులా నా బతికిలా అయిపోయింది అంటే దేవుని కృప నాకు లేదు. ఎందుకు దేవుని కృప లేదు అంటే తిరిగి దేవుని మీద నిందేస్తారు చాలామంది. దేవుని మీద నిందేయటం కాదు, దేవుని కృప నేను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే ఆ దేవుని కృప నేను వదిలిపెట్టేటువంటి వ్యతిరేకమైన కార్యక్రమం ఏదో చేసావు నువ్వు, దాన్ని బట్టి వెళ్ళిపోయాడు తప్ప ఆయన కృప ఏ కారణాన్ని బట్టి నేను వదిలిపెట్టి వెళ్ళదు. ఇలాంటి భౌతిక సాధన ఆచారాల విషయంలో జనులకు జడిసి క్రైస్తవులుగా చేసేవి ఎన్నుంటాయని ఎన్నుంటాయండి? పెళ్లి చేస్తే ముహూర్తం చూడమా, ఇల్లు ప్రారంభిస్తే దానికి ముహూర్తం పెట్టమా, ఒక వస్తువు కొంటే దానికి ఒక టైం చూడమా, చివరికి ఎదిరిలేటప్పుడు కూడా ఎదురొచ్చే వాళ్ళ గురించి ఆలోచించమా. నల్ల పిల్లి భయం నీకు, విధవరాలు భయం నీకు. ఈ ఒక్క ఆలోచన నీకు వస్తే చాలు, ప్రార్థన చేసుకున్నావు, దేవుడు తన కృప నీకుంచి వెళ్ళిన పని సఫలం చేద్దామనుకున్నాడు, కుక్క ఎదురొచ్చింది. ఈ కుక్క ఎదురొచ్చింది ఏమవుతుంది అనుకున్నామంటే వెంటనే నీ దేవుడు సహాయం ఏమైపోతుంది? కొందరు దీన్ని గ్రహించి మారుమనసు పొందుతారు, కొందరు ఇది అర్థం కాక దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడని ఆగిపోతారు, పశ్చాత్తాపడరు. మొదట ఎందుకు దేవుని కృప నాకు దూరం అయిపోయింది అనేది ఆలోచించే స్వభావం మనకు ఉండాలి. జనులకు జడిచి దాన్ని చేయటం కాదండి. మన రాజపాలెంలో నిన్న వాక్యం చెబుతున్నప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడుతుంది. వివాహం అయిన తర్వాత ఇదే విషయంలో అమ్మాయి అబ్బాయి ఒక చోట ఉండకూడదన్నారట. అలా అన్నారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా విడిగా పెట్టి వాళ్ళని ఒక చోట ఉండకూడదు అనుకుంటే వాళ్ళు అటు మా అమ్మ ఇంటికి రావద్దు అంటున్నారు, వీళ్ళింటికి రావద్దు అంటున్నారు అని చెప్పి సపరేట్గా వాళ్ళు ఇక్కడ రాజమండ్రి దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి అవతల, అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ప్రమాదకర పరిస్థితుల్లో అబ్బాయి కాలు ఇరిగిపోయింది, అమ్మాయి కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అలా అందరూ అనేది ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, పాపం ఇలాంటి సిచ్యువేషన్ మనకోటి ఎదురైంది అనుకోండి, ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళు వచ్చి అన్నారంట, అయ్యగారు ప్రార్థన చేసే పెళ్లి పనులు స్టార్ట్ చేసాం, ప్రార్థన చేసే పెళ్లి చేసాం, సంఘమంతా ప్రార్థన చేస్తేనే చాలా ఘనంగా గొప్పగా జరిగింది, అన్నీ ప్రార్థన పూర్వకంగా చేసిన ఇది ఎందుకు జరిగింది అన్నారు. ఎందుకు జరిగింది? అది అన్నీ బాగానే జరిగించావు నువ్వు, మరి నీటిలోనూ ఉండకుండా దానింట్లోనూ ఉండకుండా ఇద్దరు కలిసి ఉండకూడదని ఆశడం అనేది ఎవరు పెట్టారు నీకు? నువ్వు చేసింది ఒకటే మిస్టేక్ అక్కడ, దాని వలన ఏం జరిగింది? అక్కడ దేవుని కృప దూరం అయిపోయింది. కానీ అది నేను చేశాను, దేవునికి దూరం అయిపోయాను, ఆరాధనకు దూరం అయిపోయానని ఇది ఆలోచన చేయం. కానీ అన్నీ ప్రార్థనపూర్వకంగా చేశాం కదా, అన్నీ ప్రార్థనపూర్వకంగా చేసావు, వెళ్ళేటప్పుడు ఎదురెందుకు రమ్మన్నావు? అన్నీ ప్రార్థనపూర్వకంగా చేసావు, ముహూర్తం ఎందుకు చూసావు? ఇవి ఏంటంటే మనుషులకు భయపడి, అలా మనుషులకు భయపడి చేయటాన్ని బట్టి జరుగుతున్నట్టు ఏంటంటే కృపను కోల్పోతున్నాం మనము, దేవుని కృపను కోల్పోతున్నారు. సౌలు అలాగే అంత ఉన్నతమైన కృప ఎంత ధ్యానస్థితికి వచ్చేసాడు. పొలగ్రది అంటున్నాడు అది లేదని చెప్పాడు ధర్మశాస్త్రం, కానీ అదే చేత దేవుని కృపను కోల్పోతున్నారు వాళ్ళు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు చేసిన రెండవ తప్పు చూడండి, అంతకంటే భయంకరమైనది ఏంటంటే అదే సమయాలు మొదటి గ్రంథంలో 28వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, సమయాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం చూడండి. 28:8 కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కుని ఇద్దరు మనుషులు వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఎందుకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరిని అడుగుతున్నారండి? దేవుని కృపను పొందుకొని
నేను ఎందుకు పనికొస్తాను, నేను ఎంతటి వాడిని, నా గోత్రం ఎంత, నా ఇల్లు ఎంత, నా బతికెంత అనుకున్న వాడిని దేవుడు ఆ స్థాయిలో నిలబెడితే కొద్ది రోజులు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? కర్ణ పిచాచం గల ఆమె ఏం చెప్తుంది తెలుసా? శకునాలు చెప్తుందంట. ఏం చెప్తుంది? శకునాలు అంటే, శకునం చెప్పటం అంటే శకునాలు, సోదెలు. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరిగింది చెబుతాను అంటారు చూసారా? ఇవి చెబుతుందంట. సరే, ఇవి లోక సంబంధమైనటువంటి వాళ్ళు చేస్తున్నారేమనుకున్నాం మనం. ఒక్క దేవుని కుమారుడు వెళ్ళాడు అక్కడికి. ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్లు అనబడే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు తెలుసా? ఏంటది? పాస్టర్లు కూడా ఇదే చెప్తున్నారు. ఏంటవి? శకునాలు బాగా చెప్తున్నారు. శకునాలు చెప్పటం అంటే ఇంక చాలా ఇష్టంగా భావిస్తున్నారు చాలామంది. శకునాలు చెప్పటం, శకునములను ప్రదర్శించటం. శకునాలు చెప్పటం అంటే మన గురించి, మన కుటుంబాల గురించి వాళ్ళు ప్రస్తావిస్తారు. ఇవన్నీ నిన్న వచ్చినాయి అక్కడ మాకు. ఒక ఆవిడ ఉంది, రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు చెప్పాడంట వాళ్ళ చుట్టాల వాళ్ళకి. ఏమని? అమ్మా, మీ కూతురు చాలా బాధల్లో ఉంది, మీ అల్లుడు చాలా బలహీనతలో ఉన్నాడు, వాళ్ళు మారటం చాలా కష్టం. వాళ్ళు మారాలంటే రాజమండ్రి వచ్చేసి 7 వారాలు ఉపవాస ప్రార్థన మా దగ్గర చేస్తే ఇదంతా పోద్ది. మీ అల్లుడు నాకు చూపించేశాడు, నీ కూతురు నాకు చూపించేశాడు అన్నారట. చూపించేస్తాడా? చూపించేశాడా? బైబిల్లో అలాగ చూపించి పిలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయా? దేవుడు అలాగ ఒకవేళ ఎవరైనా శ్రమలో, కష్టాల్లో, బాధల్లో ఉంటే వాళ్ళని చూపిస్తాను, వాళ్ళని తీసుకొచ్చి 7 వారాలు చాలు అని దేవుడు అక్కడ చెప్పాడా? దేవుడు కుటుంబం మారటానికి కానీ, సమస్యలు పోవటానికి కానీ వారాలు లెక్క ఎక్కడ లేదండి. ఉందా? సిటీ ఓడుకుందేమో, డోకర్ ఓడుకుందేమో. బైబిల్లో వారాలు లేవు. 7 వారాలు మంచిది, 3 వారాలు మంచిది అని చెప్పడానికి దేవుని సమయాన్ని, దేవుని యొక్క శక్తిని వారాలకు లింకి పెట్టకూడదండి. అలా లింకి పెట్టేటటువంటి వాటి విషయంలో అక్కడ ఎవరికో వాళ్ళు దేవుడు నాకు చూపించాడు అంటే అలా దేవుడు చూపిస్తాడా? అది సత్యమేనా? అది ఏ విధమైన నమ్మకంగా ఉంటుంది? ఇక్కడ కూడా సౌలీలు అదే చెప్పాడండి. నాకు ఒకసారి శకునం చెప్తావా? యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, అసలు వెళ్ళకముందే ఏం జరుగుతుందో ఒకసారి చెప్పు అని మాట్లాడాడండి. దాని విషయం వల్ల ఏమయ్యాడు? అక్కడ దేవుని కృపలో నుండి తొలగిపోయాడండి. దేవుని కృపలో నుంచి తొలగిపోయాడు. ఇలా ఎవరైనా మీ గురించి మాకు చెప్పారు, మా దగ్గరకు రండి, ఇలా జరిగించడని మాట్లాడుతున్నప్పుడు అది లేఖనానుసారమైనదా కాదా అనేది మనకు ఒకసారి పరిశీలన చేసేటువంటి వాళ్ళమై ఉండాలి. ఒకసారి ఫస్ట్ అమ్మవారి పరిశీలన ప్రారంభం చేసేటప్పుడు ఒక అతను ఒక చిలకను పట్టుకొచ్చాడు. చిలక దోషం చెప్తాను, మీరు చెప్పించుకోండి. 4 ఉన్నాం అప్పుడు. ఒక్కడైతే మాట్లాడదు కానీ 4 ఉంటే సరే చిలక దోషం నిజమేనంటే నిజమేనండి అంటారు. సరే, చిలక దోషం చెప్పేటప్పుడు ఇంతకీ చిలకకి దాని జాతకం తెలిసి అంటావా అన్నాడు. దేనికి? చిలకకి. ఏంటంటే అలా ఎందుకు అన్నాడంటే, నిజంగా దాని జాతకమే దానికి తెలుసుంటే, దీన్ని పట్టుకుంటాక మీరు వస్తారని తెలుసుంటే ఆ రోజు ఆ చెట్టు మీదకి వచ్చేది కాదు కదా. ఏం తెలియదు, తెలుసుంటే అదే రాదు కదా చెట్టు మీదకి. అంటే ఆయన అన్నాడు, అలా కాదండి, వీడి జాతకాలు అంతే, వీడి జాతకాలు ఎవడో మార్చలేరు అన్నాడు. ఓకే, లంకా మంచిదైతే. చిలక దాని జాతకం దాన్నే మార్చుకున్నప్పుడు అది చూసిన జాతకాల వల్ల మన జీవితాలు ఏం మారుతాయి? అంటే మారదనుకున్నప్పుడు చూపించుకోవటం ఎందుకు? తెలిసినప్పుడు ఆ ప్రమాదంలో ఆ వాడు అవే ఎందుకు పడుతూ ఉంటాయి? ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే సత్యానికి దూరం చేయటానికి సాతాను వలన దేవుని కృపను కోల్పోయే కొన్ని బలహీనతలు అవి గలతీ సంఘంలో కనపడ్డాయి. సౌలు గారి దగ్గర కనపడ్డాయి. వారి గురించి దేవుడు పదే హెచ్చరించిన విషయాలు చూడండి. ద్వితీయోపదేశ కాండం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం. 18:10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు చోదుగారినైనను మేఘన శకునము కానీ సర్పశకునమును కానీ చెప్పు వారినైనను చెల్లంగి వారినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిచాచం కలవనైనను దయ్యముల వద్ద విచారణ చేయవారినైనను మీ వద్ద ఏమంటున్నాడండి? అలాంటి వాళ్ళు మీ మధ్య ఉంచొద్దు అంటున్నాడు. అసలు ఎవరిని? శకునాలు చెప్తాం,
మీ గురించి మాకు దర్శనం వచ్చింది, ఇన్ని వారాలు పాటించండి, ఇన్ని నెలలు పాటించండి అని చెప్పేటువంటి వాళ్ళ విషయాలు అంటున్నాడు. అలాంటి వారిని అసలు మీ మధ్య వాళ్ళని ఉండనివ్వద్దంట. వాళ్ళని మన దగ్గర ఉండనివ్వద్దంటే మనమే వాళ్ళ మధ్యలో కూర్చుంటున్నాం వెళ్ళి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు తెలుసా, వీటి వలన నీకు పెద్ద నష్టమే ఉండదనిపిస్తుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, దీనివల్ల నాకు పెద్ద నష్టం అనిపించట్లేదు అనుకుంటామండి. నష్టం ఏమనిపించదు అక్కడ, కానీ ఆత్మీయంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం మనం. ఏమైంది, పోతే పోయింది, 10 రూపాయలే కదా, 2 రూపాయలే కదా, 5 రూపాయలే కదా అని అనుకోవచ్చండి. కానీ దాని ద్వారా నీకు నష్టం అనిపించదు, కానీ భౌతికంగా ఆత్మీయంగా తర్వాత దాని ప్రభావం కనపడుతుంది. సౌలుకి అప్పుడేం అనిపించలేదండి, వెళ్ళిపోయాక తెలిసింది అసలు విషయం. ఆ రాత్రి ఇక్కడ తెలియపరిచినాడు, మీరు వాడిని మీ మధ్య ఉంచనివ్వకండి అన్నాడు. ఇంకా ఒకవేళ ఎవరైనా ఇటు వాటితో సంబంధాన్ని కలిగి ఉంటే, అలాంటి ఆలోచనలు ఇంకా పెట్టుకుంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని లేఖన భాగానికి వ్యతిరేకంగా ఇంకా మేము అలాగే నడుచుకుంటాము, అలాగే జీవిస్తాము అనుకునే మనసు ఇంకెవరికైనా ఉంటే, అలాంటి వారి గురించి సంఘానికి సేవకులైన మాలాంటి వాళ్ళకి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఒక పదం ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చేయండి. అక్కడ ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు నేర్చుకుంటాం మనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఏమన్నాడు దేవుడు అండి? ప్రార్థన చేయటం మానేయమంటున్నాడు. ఎలాంటి వాడి కోసమైనా ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు. పాపుల కోసం ప్రార్థన చేయండి, దుర్మార్గుల కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి, మనుషులందరి కోసం ప్రార్థన చేయండి అని చెప్పిన దేవుడు దయచేసి ఇలాంటి వాళ్ళ కోసం మాత్రం ప్రార్థన చేయొద్దు అని చెప్పాడండి. దేవుడే ప్రార్థన చేయొద్దు అంటున్నాడు అంటే అక్కడ వాళ్ళు చేసిన పని ఎలాంటిది అయి ఉంటుంది? అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి అంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ దయచేసి అలాంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయొద్దు అని దేవుడు మాట్లాడాడు. అలా ప్రార్థన చేయొద్దు అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? 11లో వారి కొరకు ప్రార్థన చేయకుము. ఎందుకనగా 14 చూడండి. యెహోవా నాతో ఇట్లెను, ఈ ప్రవక్తలను నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునములను, మాయాతంత్రములను, తమ హృదయములో పుట్టిన వచనములను ప్రకటన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? నేను వాళ్ళని పంపలేదు, వాళ్ళు నా నామాన్ని బట్టి అబద్ధ ప్రవచనాలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? అబద్ధ ప్రవచనాలు చేస్తున్నారంట. అంటే ఈ అబద్ధపు దర్శనములు, అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎవరంటే దేవుని నామాన్ని బట్టి చెప్పేవాళ్ళే. చాలామంది అనుకుంటూ ఉంటారు వాక్యం విషయంలో అందరూ చెప్పేది వాక్యమే కదా అని. బైబిల్ పరిశీలన చేస్తే దెయ్యం కూడా వాక్యం చెప్తుంది తెలుసా? సాతాను కూడా వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పినంత మాత్రాన అది సత్యమో కాదు, అది సత్యమో కాదు. లేఖనాల్లో మనకు ఆధారం ఉండాలి. ఆధారం ఉండేది నమ్మకం, ఆధారం లేనిది మూఢనమ్మకం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాళ్ళు నా నామమును బట్టే వచ్చి అబద్ధములు ప్రచురించుచున్నారంటాడు. ఈ ప్రచురించేటువంటి జ్ఞానం దెయ్యాలకి అబద్ధ బోధకులకు కూడా ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే కీర్తనల గ్రంథంలో ఒక వాక్యం చదివి మీకు ప్రశ్న వేస్తా. కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11-12 వచనాలు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఈ వాక్యం చెప్పింది ఎవరంటే మోషే. ఇది మోషే గారు చేసిన ప్రార్థన. మోషే గారు ఎప్పుడో ఇశ్రాయేల్ ప్రయాణంలో చేసిన ప్రార్థన. ఎప్పుడో మోషే ఇశ్రాయేల్ కొరకు రాయించినటువంటి గీతం అది. ఎప్పుడో సుమారుగా
క్రొత్త నిబంధన ప్రారంభమయ్యేటప్పటికి సుమారు 2000 సంవత్సరాల క్రితం మోషే గారికి దేవుడు చెప్పినటువంటి దానిని బట్టి మోషే గారు ప్రార్థనలో మాట్లాడిన మాటలు అని ఒక కీర్తనగా రాస్తే దానికి తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇక్కడ మోషే ద్వారా పలికిన మాటలు సాతానుడు ఎక్కడ పలికాడో తెలుసా? యేసుక్రీస్తు వారిని అపవాది శోధిస్తున్నప్పుడు ఈ వాక్యం అపవాది యేసుక్రీస్తు వారికి చెప్పాడు ఏకంగా. ఇక్కడ అంటే సాతాను కూడా వాక్యం చెప్తాడు. ఈ వాక్యాన్ని ఇదే మాటను మనం చదువుకున్నాం కదా, నీ పాదములకు రాయి తగులకుండా వారిని నెట్టు పట్టుకుందరనే మాట ఉంది కదా. ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి సాతానుడు చెప్పాడండి అక్కడ. ఎవరికి? యేసుక్రీస్తు వారికే చెప్పేస్తారంటే మనకు చెప్పరా? వాడికి టాలెంట్ ఉంది. ఇలాంటి దేవుని కృపను పోగొట్టేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు క్రైస్తవులు అనబడేటువంటి నేటి సేవకులు అనబడేటువంటి పాస్టర్ గారులే చెప్పాలంటే. ఎందుకనగా వాళ్ళు వాక్యం చెప్తున్నారు. చూడండి, ఈ వాక్య భాగాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. అక్కడ నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకము, ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని తన చేతులతో ఎత్తి పట్టుకుందరని వ్రాయబడినదని ఆయనతో. మనకంటే ఎక్కువ గుర్తుంది కదా వీడికి వాక్యం, మనకంటే బాగా గుర్తుందండి వీడికి. చూడకుండా చెప్పేస్తాడు ఏకంగా. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాన్ని చెప్పేస్తున్నాడండి. అది చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు అపవాది నిజమైన సేవకుడు అయిపోతాడా? అపవాదికి కూడా వాక్యం చెప్పడం వచ్చు. దాన్ని కలిపి అబద్ధపు శకునాలు, అబద్ధపు దర్శనాలు, అబద్ధపు ఆలోచన నీలో కలగచేసి నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పాడు చేసి దేవుని కృపను నీకు ఏం చేస్తాడంటే దూరం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దానికి తల ఒగ్గుతున్నామా? దాన్ని నమ్ముతున్నామా? సర్లే చేతే పోయింది అనుకుంటున్నామా? తల ఒగ్గినా, దాన్ని నమ్మినా, చేస్తే ఏమైందిలే అనుకున్నా దాని పరిస్థితి, దాని ప్రభావం అనేది ఎలా ఉంటుంది? క్రొత్త నిబంధన ప్రకారంగా ఒకవేళ దేవుడు దర్శనం ద్వారా నీ గురించి చెప్పాలనుకుంటే, క్రొత్త నిబంధన ప్రకారంగా నువ్వు పాపక్షమాపణ పొందడానికి మళ్ళీ దర్శనంలో చెప్పాల్సిన పని లేదు, బైబిల్లో ఉంది. పరలోకాలంటే దర్శనం చెప్పిన పని లేదు, బైబిల్లో ఉంది. అసలు ప్రతి దానికి కూడా బైబిల్ ఇప్పుడు ఆన్సర్ ఉంది కదా. సపరేట్గా నీకు ప్రత్యేకమైన మార్గం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికీ క్రొత్త నిబంధనలో సమాధానం ఉంది. ప్రార్థనలు చేయాలి, బైబిల్లో ఉంది. ఆరాధనలు చేయాలి, బైబిల్లో ఉంది. బాప్తిసం ఎలా పొందాలి, బైబిల్లో ఉంది. విశ్వాసంగా ఎలా ఉండాలి, బైబిల్లో ఉంది. దేవునికి ఎలా ఇవ్వాలి, బైబిల్. అన్నిటికీ బైబిల్లో ఉంది. మళ్ళీ సపరేట్గా నీకు సపరేట్ సిస్టాన్ని దేవుడు పెట్టడు. అలా పెడుతున్నాడని చెబుతున్నాడంటే అది అబద్ధం. వారాలు రోజులు పెడుతున్నారంటే అది వాక్యానుసారం కాదు. అలాంటి వాటి విషయంలో సరే, ఒకసారి ఒక రాయి ఎత్తే పోయిందేమనుకుంటే, ఇటు ఒక రాయి వేస్తే దేవుడికి నీకు ఇచ్చిన విలువైన రాళ్ళన్నీ పోతాయి. ఒక రాయి ఇటు వేస్తే, దాని గురించి ఆలోచన చేస్తే, మీరు ఆలోచన చేసేటప్పుడు ఒకవేళ క్రొత్త ప్రకారంగా అది వాస్తవమేమో అని నీకు అనిపిస్తే దానికి ఒక ఆధారం ఉంది. మీకు తెలిసిన చరిత్ర భాగాన్ని మీరు చెప్పచ్చు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు గురించి ఎవరికి దర్శనం వచ్చింది? దేవదూత వచ్చి పేతురు విషయం ఎవరికి చెప్పాడు? కొర్నేలికి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మీరు చదివితే అక్కడ కొర్నేలికి దర్శనం వచ్చింది. దేవదూత వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడో తెలుసా? అయ్యా, ఇక్కడి నుంచి గుడివాడ అంటే యొప్పే అనే ప్రాంతంలో పేతురు గారు ఉంటాడు. ఆయన పిలిపించుకుంటే నీకు రక్షణ మార్గాన్ని ఆయన బోధిస్తాడని చెప్పాడు. మరి కొర్నేలికి దేవుడు చెప్పాడు కదా, మా కూతురు గురించి ఎందుకు చెప్పడు? కొర్నేలికి దేవుడు చెప్పాడు కదా, నా భార్య గురించి దేవుడు ఎందుకు చెప్పడు అని అంటే చెప్పాడు. కానీ చెప్పటంలో ఉన్న విధానం ఏంటో తెలుసా? కొర్నేలికి చెప్పి పేతుర్ని పిలిపించుకోమన్నాడు. కొర్నేలి మనుషుల్ని పంపించి కొర్నేలి మనుషులు గొడవడ వెళ్ళేటప్పటికీ పేతురు గారు కూడా ఏం చెప్పాడు? ఎప్పుడు తెలుసా? ఏం చెప్పాడు పేతురు గారికి? ఏం చెప్పాడు? ఇటలీ నుంచి కొర్నేలి మనుషుల్ని పంపిస్తున్నాడు, ఆ మనుషులతో వెళ్ళమని పేతురు చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పేతుర్ని పిలవమని కొర్నేలికి చెప్పాడు, పేతురుతో వెళ్ళమని
కొర్నేలి మనుషులతో వెళ్ళమని అంటే ఇద్దరికి చెప్పాడు కదా. ఉదాహరణకి రాజారాం గారిని పిలుచుకురమ్మని నాగేశ్వర గారితో చెప్పాడు దేవుడు. నాగేశ్వర దగ్గరికి వెళ్ళమని రాజారాం గారు కూడా చెప్పాడు దేవుడు. మరి ఇప్పుడు మీకు చెప్పే వాళ్ళలో అమ్మా మీ ఆయన గురించి నాకు దేవుడు చెప్పాడు అన్నప్పుడు, అయ్యా మా ఆయన గురించి మీకు చెప్పాడని దేవుడు నాకు చెప్పలేదు అనాలి. అంటామా? ఒక ఆయన రాత్రి దేవుడు నాకు కనిపించి ఈరోజు మీ ఇంటికి వెళ్ళమన్నాడు అన్నాడు. వెంటనే డోర్ తీసి లోపలికి పిలిచి నీవు వారితో సంభాషణ చేస్తే నువ్వు దాని మీద చెయ్యేసావు. డోర్ తీయటమే నీకున్నటువంటి స్థితిగతి ఎలాగుంటుందేమో కానీ ఈ ఆత్మ ఎగిరిపోద్ది. అప్పుడు ఏమనాలి? రాత్రి దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమని నిన్ను నా ఇంటికి వెళ్ళమని చెప్పాడు కదా, నువ్వు మా ఇంటికి రమ్మని నీతో అన్నప్పుడు దేవుడు నా ఇంటికి వెళ్ళమని మీతో దేవుడు చెబితే మీరు వస్తున్నారని నాకు దేవుడు చెప్పాలి కదా, చెప్పాడా? అది కదా వాస్తవం బైబిల్ ప్రకారం అయింది. వెళ్ళమని ఆయన అంటే మొత్తం నాకు కూడా చెప్పాలి. అలా ఇప్పుడే మనం అంటామా నాకు చెప్పలేదయ్యా అని? ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే వీటి వలన మనం దేవుని కృపను కోల్పోతున్నాం. పెద్ద పెద్ద కారణాలు కాదండి. సౌలు పెద్ద తప్పేం చేయలే, దేవుని ఆలయాలు కూర్చేయలేదు, ఇశ్రాయేలుని చంపేయలేదు. యాషావు పెద్ద తప్పేం చేయలే, ఒక పూటే చేసిన తప్పు. ఈ కల్తీలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పొరపాటు ఏం చేయాలా? ధర్మశాస్త్రం కూడా మంచిదే కదా, దాన్ని కూడా చేస్తే పోయింది ఏమన్నారు వాళ్ళు? ధర్మశాస్త్రం మంచిదే కదా, తప్పేముంది అని అనుకున్నారు తప్ప దాని వలన వాళ్ళు దేవుని కృపను కోల్పోతున్నామన్న విషయాన్ని గ్రహించకలేకపోవటాన్ని బట్టి క్రీస్తునందునటువంటి ఆ సత్యములో నుంచి ఆశీర్వాదములో నుంచి వారు కోల్పోయినటువంటి పరిస్థితిని మనమైతే చూస్తున్నాము. అందుకే కొత్త నిబంధనలో పౌలు గారు ఏమి హెచ్చరించాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయారు కనుక రెండో పత్రిక చదువుకుందాం. రెండో పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకము. అంటే దేవుని గూర్చిన జ్ఞానం ఏంటి? బైబిల్ గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించేదేంటి? బైబిల్ గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించేదేంటి? విశ్వాసం కలిగి ప్రార్థన చేయమని బైబిల్ చెబితే 7 వారాలు చేయమని మనుషులు చెప్తున్నారు. నీవు నిజమైన భక్తి కలిగినటువంటి వాడుగా దేవుణ్ణి అడుగిస్తాడు అంటే ఉపవాస ప్రార్థనలు 3 దినాలు పెట్టుకోమంటున్నారు. ఇలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలు, ప్రత్యేకమైన స్థలాలు ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నారంటే దేవుని జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే పడదోస్తున్నారు. ఇలా దేవుని కూర్చున్న జ్ఞానాన్ని పడద్రోసేటువంటి వారి విషయంలో ఎలా ఉండమన్నాడు చూడండి. చదవండి వాక్య భాగాన్ని. అవును, మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి ప్రతి ఆలోచనని మనం బంధించాలంట. ఎలాగా? క్రీస్తుకు లోబడినట్లుగా మీరు వాటిని చెరపట్టాలి. బంధించుకోకపోతే, ఆపుకోకపోతే పోయేది ఎవరు? కనుక వీళ్ళైతే అంటున్నారు దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే మేము దాన్ని త్రోసేస్తున్నాం. ఎంత గొప్పవాడు చెప్పినా దేవుని జ్ఞానానికి సంబంధం లేనిదైతే, ఆధారం లేనిదైతే, నిష్ప్రయోజనం అయితే దాన్ని మేము ఏం చేస్తున్నాం? తోసేస్తున్నాం. ఎందుకో తెలుసా? అది తోసేయకపోతే దేవుడు మమ్మల్ని తోసేస్తాడు. వాటి పట్ల ఆలోచన కలిగి ఉంటే మనం దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దానిని సర్ది చెప్పే ప్రయత్నం చేయకూడదు. సర్ది చెప్పే ప్రయత్నం చేయటం అంటే ఇప్పుడు ఉదాహరణకి కొత్తగా బండి కొనుక్కున్నాడు. మొన్నే పాపం చూశాను నేను వార్తల్లో. కొడుకు ఏడుస్తున్న బండి 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 అంటే బండి పొద్దున కూడా సాయంత్రం చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. అక్కడ ఏం చెప్తున్నారు కొంతమంది, కొత్తగా బండి కొన్నాక ఎక్కువ దూరం వెళ్ళకూడదు అంటారంటే. ఎవడో ఏం చేయకూడదంట? కొత్తగా బండి కొంటే ఎక్కువ దూరం చచ్చిపోతారా? కొత్తగా పెళ్ళయ్యాక ఎక్కువ దూరం వెళ్ళకూడదని చచ్చిపోతారా? అంటే వాళ్ళు ఎందుకు అలా జరిగింది, అక్కడ ఎందుకు నష్టం జరిగింది? వాడు కంట్రోల్లో లేడు, దేవుని కృప వాడికి లేదు. దేవుని కృపను కోల్పోయే విషయంలో మీరేం చేశారు అని హెచ్చరించాలి తప్ప
నిజమే అంత దూరం వెళ్ళి ఉండకూడదు, అలా చేయి ఉండకూడదు, అలా వెళ్ళకూడదని మాట మాట్లాడితే మనం కూడా దేవునికి దూరం అయిపోతున్నాం. ఇక్కడున్న వాక్య భాగం లేదు చదువుకున్నా కదా, ఆఫ్ చేసిందని ముగించి మనం కూడా ముగించేసుకుందాం. ఎక్కడ ఆఫ్ చేసామంటే ఇర్మీయా గ్రంథంలో చెప్పాను కదా, నేను వాళ్ళని పంపలేదు, వాళ్ళకి చెప్పలేదు, కానీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఇవి చెప్పే వాటి విషయం అందు దాని ప్రభావం ఎలా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథంలో 14వ అధ్యాయం అని చదువుకున్నాం కదా. ఇలా ఎవరైతే వచ్చి నేను చంపకపోయినా వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ప్రభావం ఏంటి? ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్త నా నామను బట్టి అబద్ధముల గురించి చెప్తున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునములను, మాయాతంత్రములను, వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామను బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశం రాదని చెప్పుచున్నారు. ఏం చెప్తున్నారంట? మేము చెప్పినట్టు చేస్తే మీకేం రాదు, ఖడ్గం రాదు అంటే శ్రమలు రావు, కరువు రాదు, మీ సమస్యలన్నీ పోతాయి. మీరు పట్టుకెళ్ళి ప్రార్థన చేసుకోండి, ఈ ప్రార్థన తైలం రాసుకోండి, ఈ ప్రార్థన విధానంలో ఈ పాటించండి, 7 వారాలు చేయండి, 3 వారాలు చేయండి అని చెప్తున్నారంట. ఇలా చెబుతున్నప్పుడు చెప్పే వాళ్ళకు ఒకటి చెప్పాడు, ఏదైతే రాదని చెప్తున్నారో, మీకు రాదు అంటున్నారో అది వాళ్ళ మీదకి వెళ్తుంది, వాళ్ళు దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. సర్లే, చెప్పింది వాడు, బోధించింది వాడు, పోయేది కూడా వాడైతే పర్లా, నీకు ఫోన్ చేసినాడు పోతే పర్లా, నేను పిలిచిన వాడు పోతే పర్లా. కానీ దాని గురించిన విషయం చూడండి, ఆ వాక్య భాగం మందు 16వ వచనం చూడండి. వారెవరితో అలాంటి మాటలు చెప్తారు? ఎవరితో చెప్తారు వాళ్ళు? వింటే నాకు అర్థం, వింటున్నా కదా. ఎవరితో ఆ పట్టణం చెబుతారో ఆ జనులు క్షేమమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడతారు. చెప్పినోడు పోతాడా, చెప్పించుకున్నోడు పోతాడా? ఏముంది అక్కడ? ఇద్దరి మీద ప్రభావం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వాటినంట చెరపట్టాలంట. చెరపట్టడం అంటే ఖండించి దాన్ని కంట్రోల్ చేయగలగాలి. చాలా బాగా చెప్తున్నారు, కానీ ఇది లేఖనాల్లో రాయబడిందా, దేవుడు దీన్ని చేయమన్నాడా అనేది ఒక్క ఆలోచన మనం చేస్తే ఆ ప్రమాదం నుంచి, ఆ పరిస్థితి నుంచి మనం తప్పించబడతామనే మాట ఇక్కడ లేఖన భాగాలందు మనమైతే చూస్తున్నాం. కనుక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం నమ్మకములోనే ఉన్నామా? దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఇలా సౌలుకులాగా, యాషావులాగా, ఇర్మీయా గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళకిలాగా, గలతీ వాళ్ళకిలాగా లేని దాన్ని చేస్తూ, అబద్ధమైన వాటిని అనుసరిస్తూ, వాటికి సపోర్ట్ చేసే విధంగా నడుచుకుంటున్నామంటే ఏమవుతాం మనం? ఎంత ఉన్నతమైన దేవుని కృప మనకు దూరం అయిపోద్ది, ఒక్కదానికి దూరం అయిపోద్ది. అది దూరం అయిందంటే సౌలు జీవితాన్ని ఎవ్వరూ బాగు చేయలేకపోయారండి. దావీదు సైతం కూడా బాగు చేయలేకపోయాడు. ఎవరి జీవితాన్ని? సౌలుకి జీవితాన్ని. దావీదు ఉన్నా సరే అంత ప్రార్థనాపరుడు సైతం కూడా వెళ్ళి అతను దెయ్యం పని వదిలించలేకపోయాడు. కొంతసేపు ఉండేది మళ్ళీ వచ్చేసేది. ఆ దుస్థితికి, ఆ ప్రమాదంలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే గొప్పదైన దేవుని కృప విలువని తెలుసుకుని ఏ కారణం చేత కూడా దాన్ని మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకుండా జాగ్రత్త పడేటువంటి వాళ్ళంగా ఉంటేనే క్రీస్తునందు గొప్ప ఉన్నతమైన మేలును మన జీవితాల్లో పొందగలుగుతాం. అది పొందాలంటే క్రీస్తులో ఉండాలి, క్రీస్తు సంఘములో ఉండాలి, లేఖనానుసరమైన సహవాసాన్ని, విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాళ్ళంగా మనం జీవించాలి. అప్పుడు కృప పొందటం కాదు, ఇంకా అత్యంత ఉన్నతమైన కృపను మనకు దేవుడు చూపిస్తాడు. కనుక కృప వెంబడి కృప దేవుడు చూపించాలంటే కృపల నుండి తొలగిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరులు